వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో ఇప్పటికే సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించి 2 సెషన్స్ మేము అందించినాం. సో ఇందులో మనకు మొదటి టాపిక్లో కొన్ని చిన్న టాపిక్స్ అనేవి మిగిలి ఉన్నాయి, బట్ ఎగ్జామినేషన్కి చాలా ముఖ్యమైనవి. సో వాటిని మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో మనకు నేరుగా ఈ టెర్మినాలజీ పైన డెఫినేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు. 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉంటూ 15 to 59 ఏజ్ గ్రూప్లో ఉంటూ లైక్ ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు, వీళ్ళని ఎల్ఎఫ్పిఆర్ అంటారు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో చాలా ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి ఏజ్ మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలు దీన్ని 15 to 65కు కూడా తీసుకున్నాయి, రైట్. కొన్ని దేశాలు వేరు ఏజ్ గ్రూప్లో తీసుకున్నాయి. మన దేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే 15 నుంచి 59 సంవత్సరాల వరకు ఉంటూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు. సో వాళ్ళ మొత్తం ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూసేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుతున్నాడు ఒక అబ్బాయి, అతని లక్ష్యం పీజీ చేయాలి, అతను ఉద్యోగం కోసం చూడట్లేదు, ఉద్యోగి కాదు ఉద్యోగం కోసం చూడట్లేదు. సో వాళ్ళను ఇందులో పరిగణించారు. ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళే. మీరు ఖచ్చితంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఈ ఏజ్కు ముందు వాళ్ళు కానీ ఈ ఏజ్ తర్వాత వాళ్ళు కానీ ఎలిజిబుల్లే కాదు ఎగ్జామినేషన్కి. సో కాబట్టి మీరు కూడా ఇందులో భాగమే. మరి సో రైట్ ఎట్లా ఉన్నది? సో ఇక్కడ మీకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా మనం చూడాలంటే మేల్ ఏ విధంగా ఉన్నది, ఫీమేల్ ఏ విధంగా ఉన్నది, ఇది ఒక కేటగిరీ ఇచ్చారు. అదేవిధంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రూరల్ ఏ విధంగా ఉన్నది, అర్బన్ ఏ విధంగా ఉన్నది, రూరల్ మేల్ ఎట్లా ఉన్నది, ఫీమేల్ ఎట్లా ఉన్నది, అర్బన్ మేల్ ఎట్లా ఉన్నది, అర్బన్ ఫీమేల్ ఎట్లా ఉన్నది. మరి ఇన్ని క్లాసిఫికేషన్స్ ఇంత డేటా గుర్తుపెట్టుకోవాలా అంటే సో మనకు సెలెక్టివ్గా మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మేమంతా డేటా ఇస్తున్నాం ఇక్కడ, బట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇట్ వెరీ సెలెక్టివ్లీ. సో మొత్తం అయినా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనకు రూరల్ అర్బన్ కలిపితే తెలంగాణలో ఎట్లా ఉంది అండ్ భారతదేశంలో ఎట్లా ఉంది అని అంటే సో ఇక్కడ మనం చూడవచ్చు, రైట్. తెలంగాణలో 66.5% ఉంటే భారతదేశంలో 61.6% ఉన్నది. అంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రంలోనే ఎక్కువ ఉంది. సో మెయిన్స్లో మీరు క్వశ్చన్కి అనుగుణంగా దీన్ని రాయవచ్చు, ఇంట్రొడక్షన్లో యూజ్ చేసుకోవాలి. ఇట్లాంటి నివేదికలలో మనకు ఎప్పుడైనా సరే ఇంట్రొడక్షన్కు బాగా ఎక్స్ప్రెసివ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అది బాగా కీలకమైంది. అందుకే రిపోర్ట్స్ నివేదికలు ఫస్ట్ హ్యాండ్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా యుఎన్ఓ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆహారానికి సంబంధించింది. సో ప్రపంచంలో ఆహార వృధా రోజు రోజుకు పెరుగుతుంది అని చెప్పింది. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం రాసినప్పుడు మనం ఆ పాయింట్తో ప్రస్తావిస్తే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ఆహార వృధా అనేది ఎక్కువగా పెరుగుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 12వది ఆహారం మనం వృధా చేయకుండా ఉండేందుకు ఉద్దేశించింది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఉల్లంఘన అవుతుండడంతో పాటు ఆహార భద్రతకి ఇది ముప్పుకు దారితీస్తుంది. అంటే అక్కడ మనకెంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉందో తెలియజేసినాం అనమాట. ఆహారాన్ని పండించడమే కాదు, ఆహార భద్రత అంటే పండించడమే కాదు, సో ఫామ్ నుంచి ఎంత మేరకు మనకు మార్కెట్కి వచ్చే వరకు వృధాని అరికట్టగలుగుతున్నాము అన్న దానిపైన ఫోకస్ చేసినాం. అంటే పండించడం ఎక్కువ పండించాలి, కొరతను తీర్చాలి అని అంటే వృధాను తగ్గించాలి. ఇన్ని పాయింట్స్ మనకు తెలుసు అన్న విషయాన్ని తెలియజేసినాం. తర్వాత మీ కరెక్షన్ అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది, ఓవరాల్ ఐడియా ఉందని చెప్పి. అందుకే రిపోర్ట్స్లో వచ్చే అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, ముఖ్యంగా మెయిన్స్ రాసే సందర్భాల్లో. అదేవిధంగా వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ మనకు యూరోపియన్ సంబంధించిన ఒక రీసెర్చ్ కోపర్నికస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉన్నది. వీళ్ళు ఏం చెప్పారంటే గడిచిన 1,00,000 సంవత్సరాలలో 2023 అంత వేడి సంవత్సరం లేదన్నారు.
అంత వేడిగా ఉండే సంవత్సరం మరొకటి లేదు గడిచిన 1,00,000 సంవత్సరాలలో. సో ఈ పాయింట్ తోటి ప్రస్తుతం భూతాపాన్ని మీరు పేర్కొనేటప్పుడు వాళ్ళ సెంటెన్స్ తోటి స్టార్ట్ చేసినప్పుడు రిలవెన్స్గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం మనం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో తెలంగాణనే ఎక్కువ ఉన్నది. సో మనకు రేపొద్దున ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ గురించి లేదా ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఇష్యూ ఏమైనా వచ్చినప్పుడు సోషియో ఎకనామిక్ ఇష్యూస్లో భాగంగా వృద్ధి అభివృద్ధి అనే టాపిక్లో భాగంగా వచ్చినప్పుడు దీన్ని కోట్ చేయవచ్చు మీరు, రైట్. అండ్ నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, జెండర్ ప్రకారం చూస్తే మీకు ముందే చెప్పినాను కదా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంతకుముందు ఓవరాల్గా చూస్తాం తెలంగాణలో 66 సుమారుగా ఉన్నది. మేల్ ఫీమేల్ ప్రకారం చూస్తే సో మనకు తెలంగాణలో 81.8% ఉంటే ఆల్ ఇండియాలో 83.2. ఈ విషయంలో మరి భారతదేశమే ఒకంత మెరుగ్గా ఉన్నది. కానీ ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్కి వస్తే తెలంగాణ దేశానికంటే చాలా ఎక్కువగా ఉన్నది. అంటే తెలంగాణలో మహిళలు ఎక్కువగా ఉద్యోగాల్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నది. సో ఇదొక కేటగిరీ ఇచ్చినాడు మనకు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ల్లో మనకు లైక్ జెండర్ వైజ్గా మేల్ ఫీమేల్ వైజ్గా ఇంతకుముందు ఓవరాల్ ఇది మేల్ ఇది ఫీమేల్. నెక్స్ట్ మనకు ప్రాంతాలను రెండుగా విభజించాడు. సో రూరల్ అర్బన్. సో రూరల్లో మేల్ ఫీమేల్, అర్బన్లో మేల్ ఫీమేల్. సో ఇక్కడ మనకు రూరల్లో చూసుకుంటే తెలంగాణలో 83.4 ఉంటే దేశంలో 84.2 ఉన్నది. అదే రూరల్లో ఫీమేల్ తీసుకుంటే తెలంగాణలో ఫీమేల్కు బాగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మంచి రేట్ ఉన్నది. సో బాగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది 62.4. అదేవిధంగా అర్బన్గానే తీసుకుంటే మనకు ఓకే ఫీమేల్ 30.8 ఉంది. దేశంతో పోలిస్తే ఇక్కడ మనకు మెరుగ్గా ఉన్నది, కానీ మేల్లో తక్కువగా ఉన్నది. సో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో ఫీమేల్కు సంబంధించిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మెరుగ్గా ఉన్నది. సో ఓవరాల్గా చూసినా అండ్ అదేవిధంగా మనకు గ్రామీణము పట్టణము ఆ రేషియోలో చూసినా కూడా మెరుగ్గా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట, రైట్. బట్ మేల్ది తక్కువగా ఉన్నది. సో దీన్ని బట్టి ప్రభుత్వం తన విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో మనం గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, గ్రూప్ 3 రాసినా ఏదైనా సరే విధానాలు పథకాలు మనకు ఇంపార్టెంట్. సో అన్నిట్లో సిలబస్లో ఉన్నాయి. సో విధానం ఎప్పుడు కానీ ఈ సర్వేల నుంచి బయటకు వస్తాయి. సో మీరు ఏదైనా విధానం గురించి రాయమని చెప్పినారనుకోండి, తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విధానం ఏంటి అన్నప్పుడు మీరు ఈ డేటాతోటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము తెలంగాణలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మెరుగ్గా ఉన్నది. అయితే మేల్ది దేశ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో ఐటీ స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళ స్కిల్స్ పెంచడానికి ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇంకా పథకాలన్నీ రాయొచ్చు. విధానం అంటే బ్రాడ్గా ఉంటుంది, పథకం అంటే విధానాన్ని సాధించడానికి ఏం పథకం. లైక్ మీరు గ్రూప్ 1 సాధించాలి లేదా గ్రూప్ 2 సాధించాలి అన్నది విధానం. ఆ విధానంలో పథకాలు ఏంటి? ఆన్లైన్ క్లాసులు వినడం, టెస్ట్ సిరీస్ రాయడం, రైట్. అండ్ మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయడం. ఎన్ని మార్గాలైనా ఉండొచ్చు. సో మీకు అనుకూలమైన మార్గాన్ని మీరు ఎంచుకుంటారు. విధానం మాత్రం ఒకటి, సేమ్ అట్లాగే ఉంటుందన్నమాట. మరి వర్క్ ఆర్ పాపులేషన్ రేషియో ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో డెఫినేషన్ పరంగా అడగవచ్చు. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ద పాపులేషన్. మొత్తం జనాభాలో ఎంతమందికి ఉద్యోగం ఉంది అని చెప్తుంది. సో శ్రామిక శక్తిగా ఇది చెప్పుకోవచ్చు మనము, రైట్. ఏ హై గ్రోయింగ్ WPR implies that the economy is producing jobs that match the skills and needs of the population. ఇది మనకి ఎక్కువగా ఉంది అని అంటే ప్రజల నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాల సృష్టి ఉంది అని అర్థం అన్నమాట. సో తెలంగాణస్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రిమైన్స్ రోబస్ట్. సో చాలా బాగున్నది. మరి ఎక్కడ చెప్తున్నాం మనం? వర్కర్ పాపులేషన్ రేషియోలో మనకు చూడండి, రూరల్లో దేశంలో 62.5% ఉంటే మనకు తెలంగాణలో 71 ఉన్నది. సో అంతమంది శ్రామికులు ఉన్నారు ప్రతి 100 మందిలో. అదే అర్బన్ తీసుకుంటే కేంద్రంలో ఎక్కువ ఉన్నది, అంటే జాతీయ స్థాయిలో ఎక్కువ ఉన్నది. కేంద్రం అంటే కేవలం కేంద్రం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కలిపితే ఎక్కువ ఉన్నది తెలంగాణతో పోలిస్తే. ఓవరాల్గా మనం చూస్తే అంటే రూరల్ అర్బన్ కలిపి చూస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఎక్కువగా ఉంది, మెరుగ్గా ఉన్నది అన్నమాట. ఎక్కువగా ఉన్నంటే ఉద్దేశం మెరుగ్గా ఉంది అని అర్థం. సో మీరు అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది.
రైట్. సో వర్కర్ పాపులేషన్ రేషియోలో రాష్ట్రం జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు అని మనం దీని ద్వారా కన్క్లూజన్ చేయొచ్చు అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ మరి రంగాల వారీగా మనం పరిశీలిస్తే చూడండి, ఎంప్లాయ్మెంట్. సో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఇక్కడి నుంచి మీరు చాలా మేరకు గ్రూప్ 1 మెయిన్స్లో ఇంట్రడక్షన్ అంశాలను సేకరించవచ్చు. అది ఎట్లాగో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయ రంగం 45.8% దేశం మొత్తం ఉద్యోగం కల్పిస్తుంటే తెలంగాణలో 47.3 పీపుల్కి మనకు ఉద్యోగాలను కల్పిస్తుంది. సో ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. తెలంగాణలో ఆదాయం పరంగా చూస్తే అతి ఎక్కువగా మనకు వాటాను కలిగి ఉన్నది సేవారంగం. అది నిన్న మొన్న సెషన్లో డిస్కస్ చేసినాను. ఆ తర్వాత పారిశ్రామిక రంగం, ఆ తర్వాత వ్యవసాయ రంగం కల్పిస్తున్న వాటా సుమారు 15-20% మధ్యనే ఉన్నది, అంతకు మించి లేదు. సో అంటే తెలంగాణలో 47% మంది ప్రజల కంట్రిబ్యూషన్ రాష్ట్ర జిఎస్డిబికి కేవలం 15-20% మధ్యనే ఉన్నది. కానీ 33% మంది, కేవలం 33% మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సేవారంగం వాటా సుమారుగా 65% ఉన్నది. అంటే 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు 33 మంది 65 రూపాయలు సంపాదిస్తుంటే 47 మంది కేవలం 15-20 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే వ్యవసాయ రంగంలో మనకు ఈ అనవసరమైన లేబర్, శ్రామిక శక్తి వృధా అవుతున్నది. సో రేపు పొద్దున ఇట్లా క్వశ్చన్ వచ్చిందనుకోండి, తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు ఏంటి అంటే, చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారనంటే వ్యవసాయ రంగంలో సమస్యలు అనగానే విత్తనాల లభ్యత, ఎరువుల లభ్యత, నీటి పారుదల ప్రాజెక్టులు, ఇవి రాయాల్సిందే, అవన్నీ సమస్యలు ఉన్నాయి. కానీ ఇది ఇగ్నోర్ చేస్తారు. ఇది కూడా రాయండి. రైట్. ఏమని రాస్తారు, స్టార్టింగ్లో కూడా రాయొచ్చు. 47% మంది వ్యవసాయ రంగంలో శ్రామికులుగా ఉన్నారు, కానీ తెలంగాణ జిఎస్డిపిలో వీరి వాటా ఇంత మేరకు మాత్రమే. రైట్. అట్లా నెక్స్ట్ ఇంకొక సందర్భంలో ఏ విధంగా యూస్ చేయొచ్చు, ఎందుకు తెలంగాణలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉన్నది అని అంటే, సాధారణంగా నైపుణ్యాలు ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగం కాకుండా ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తారు. అది పారిశ్రామిక రంగం కావచ్చు లేదా సేవా రంగం కావచ్చు. కంప్యూటర్ నేర్చుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా సేవా రంగానికి వచ్చేస్తారు. బ్యాంకు జాబ్ సంపాదించాలనుకోండి, సేవా రంగంలో, ఇక ఏ జాబ్ కొట్టినా సేవా రంగానికి వచ్చేసినట్టే. లేదు అని అంటే ఒక ఎలక్ట్రీషియన్గా ఉన్నారనుకోండి, ఏదో ఎలక్ట్రిక్ కంపెనీలో వస్తువులు ప్రొడ్యూస్ చేసే స్టాఫ్ వచ్చేస్తారు. అంటే పారిశ్రామిక రంగాన్ని, పరిశ్రమలో పనిచేసే నైపుణ్యం పెంచుకున్నాడు అనుకోండి, పారిశ్రామిక రంగంలోకి వచ్చేస్తాడు. తెలంగాణలో ఎందుకు నైపుణ్య కేంద్రాలు అవసరం, నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏమున్నది అంటే, 47% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు, కానీ వ్యవసాయ రంగం వాటా కేవలం కొంత మాత్రమే ఉన్నది. ఎట్ ద సేమ్ టైం పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కావాలి అని అంటే నైపుణ్యాల పెంపు తప్పనిసరి. అట్లా కూడా చూడవచ్చు మనం. ఇంకా కొందరు ఏమంటారు, 47% మంది పనిచేస్తున్నారు కదా, అసలు వ్యవసాయ రంగం వాటానే పెంచేలా ఎందుకు చేయకూడదు అని చెప్పి. రైట్. సో అది ఇంకా చాలా కసరత్తుతో కూడుకున్నది. వ్యవసాయ రంగం ఆదాయం పెంచకూడదు అని చెప్పడం లేదు. రైట్. సో ఇప్పుడు సాధ్యం కాదు. ఎప్పుడైనా సరే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎప్పుడంటామంటే, వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉంటూ సేవా రంగం వాటా ఎక్కువగా ఉన్నప్పుడే అభివృద్ధికి సూచికగా చూస్తారు. ఎందుకు అమెరికాను అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు అని అంటే, వ్యవసాయ రంగంగా ఎక్కువగా సేవా రంగం అక్కడ డామినేట్ చేస్తుంది. భారతదేశంలో కూడా మరి సేవా రంగం డామినేట్ చేస్తుంది కదా. ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ నేషన్గా ఎందుకు భారతదేశాన్ని చూడడం లేదు అని అంటే, సో భారతదేశం అదొక్క పారామీటర్ చూడడం కాదు, చాలా పారామీటర్స్ చూసినప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీన్ని ఇంట్రడక్షన్గా వినియోగించుకోవచ్చు. సో ఏమని ఇంట్రడక్షన్, 47% మందికి సుమారుగా ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయ రంగం అతి తక్కువ జాతీయ ఆదాయ వాటాను కలిగి ఉందని చెప్పొచ్చు. సో ఈ విధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము మనకు ఏ రంగం ఎంత వాటాను కల్పిస్తుంది అన్నది కూడా చూసాం. మనకు మొదటి సెషన్లో అనుకుంటాను ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది చూసాం. ఇక్కడేమో ఉద్యోగాలు కల్పన వాటాను చూసాం అనమాట. సో ఈ విధంగా పరిశీలించడం ద్వారా మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో మనకు ఈ సోషియో ఎకనామిక్స్ ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పి ఉన్నది. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 ఎకానమీలో భాగంగా ఉంది. అండ్ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా మనకు ప్రత్యేకంగా పేర్కొన్న నేపథ్యంలో
మనం దీన్ని ఓకే చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. రానున్న సెషన్స్లో వాటిని కూడా మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.